హాయ్ బంగారమ్స్. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీ మనసులో ఒకే ఒక ఫీలింగ్ తిరుగుతోంది. ఇంకా టైం లేదు, సిలబస్ చాలా ఉంది. నేను పాస్ అవుతానా లేదా? ఒక మాటలో చెప్పాలంటే మీలో భయం కాదు, మీ లోపల దాగున్న శక్తి మీకు తెలియడం లేదు. ఈ 2 వారాలు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఇవి మీ మార్క్స్ ని మాత్రమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ భవిష్యత్తు మీద మీ నమ్మకాన్ని కూడా డిసైడ్ చేస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు చేతులు వణకవు, మనసు గందరగోళంగా ఉండదు. ఒకే ఫీలింగ్ ఉంటుంది, నేను గెలవబోతున్నాను అని. ఒక్కసారి నిజం చెప్పండి, మీరు ఎక్కువగా భయపడేది దేని గురించి? క్వశ్చన్ పేపర్ చూసి భయపడుతున్నారా? ఇది నాకు రాదు, ఈ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేయగలనా లేదా, దీని ఆన్సర్ నేను కరెక్ట్ గా రాయగలనా లేదా అని ఈ ఫీలింగ్ మీలో అనిపిస్తుందా? లేదా పక్కవాడు రాస్తుంటే మీకు ఖాళీగా అనిపిస్తుందా? బంగారమ్స్, ఒక సీక్రెట్ చెప్తాను. టాపర్స్ కూడా మీలా భయపడతారు. తేడా ఏమిటంటే వాళ్ళు భయాన్ని కంట్రోల్ చేస్తారు, మీరు భయానికి కంట్రోల్ అవుతున్నారు. ఈ రోజు నుంచి ఒక మాట మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఈ ఎగ్జామ్ నన్ను పరీక్షించడానికి కాదు, నేను ఎంత దూరం వచ్చానో చూపించడానికి వచ్చింది అని. ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టే ముందు మీరు ఒక విజేతలా నడవాలి. మీ మనసు లోపలే చెప్పుకోవాలి, నేను ఖాళీగా రాలేదు, నేను ప్రిపేర్ అయి వచ్చాను అని. క్వశ్చన్ పేపర్ మీద మీ చేతులు పడగానే మొదట 2 minutes కళ్ళు మూసుకోండి, గట్టిగా ఊపిరి తీసుకోండి, వదలండి. అప్పుడు మీ మైండ్ స్లో అవుతుంది. అంటే జస్ట్ ఒక 3 minutes మెడిటేషన్ అన్నమాట. క్లియర్ అవుతుంది. మొదట క్వశ్చన్ ఆన్సర్ రాసిన క్షణం ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ మీకు కాన్ఫిడెంట్ నేను రాయగలనని కనిపిస్తుంది, ఫస్ట్ అదే ప్రిపేర్ చేయండి, అదే ఆన్సర్ రాయండి. అది మీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుంది. తర్వాత పేపర్ మీ కంట్రోల్లోకి వస్తుంది. బంగారమ్స్, మార్క్స్ కేవలం మీకు ఎంత తెలుసో చూసి ఇవ్వరు, మీరు ఎలా చూపిస్తున్నారో చూసి ఇస్తారు. ప్రతి ఆన్సర్ ని ఇలా రాయండి. హెడ్డింగ్, పాయింట్, ఎగ్జాంపుల్, అండర్లైన్, కీవర్డ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మీ హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్ట్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ మీ ఆన్సర్ క్లియర్ గా నీట్ గా అనిపించాలి. ఎగ్జామినర్ కూడా మనిషి కదా, మీ ఆన్సర్ చూడగానే ఇతను చదివి వచ్చాడు అని తనకి అనిపించాలి. అది వచ్చిన క్షణం నుంచే మీ మార్క్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. మరో గోల్డెన్ రూల్ చెప్పనా? ఒక క్వశ్చన్ కి ఎక్కువ టైం ఇవ్వకండి. పేపర్ మొత్తం మీ ముందు ఒక మ్యాప్ లా ఉండాలి. మొదటి 5 నిమిషాలు పేపర్ స్కాన్ చేయండి. తర్వాత ఆ టైంలో ఈ సెక్షన్, ఈ టైంలో ఈ సెక్షన్ అని మీ మైండ్ లో డివైడ్ చేసుకోండి. గడియారం మీ శత్రువు కాదు, అంటే వాచ్ మీ శత్రువు కాదు, మీ కోచ్. అది మీకు గుర్తు చేస్తుంది ఫోకస్ లో ఉండండి, ముందుకు వెళ్ళండి అని. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. ఈ 2 వారాల్లో సిలబస్ ఎలా కవర్ చేయాలి? టిప్ నెంబర్ 1 వచ్చేసి హై వెయిటేజ్. ఫస్ట్ అన్ని చదవాలని ట్రై చేస్తే ఏది పర్ఫెక్ట్ గా రాదు. ముందుకు ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్ ని పెట్టుకోండి, అవి మీ ఫౌండేషన్. టిప్ నెంబర్ 2 వచ్చేసి 3R ఫార్ములా. రీడ్, రీకాల్, రివైజ్. చదవండి, మళ్ళీ బుక్ మూసి మళ్ళీ మీ కళ్ళు మూసుకొని రిమైండ్ చేయండి, దెన్ మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలా చేస్తే మీ మైండ్ లో ఆ టాపిక్ ఫిక్స్ అవుతుంది. టిప్ నెంబర్ 3 వచ్చేసి యాక్టివ్ రైటింగ్ ప్రాక్టీస్. ఒక్కసారి రాసి చూడండి, మీ చేతి ద్వారా మీ బ్రెయిన్ నేర్చుకుంటుంది. డెఫినేషన్స్, ఫార్ములాస్, డయాగ్రామ్స్ అన్ని చేతులతో రాస్తే పరీక్ష హాల్లో ఆటోమేటిక్ గా వస్తాయి. టిప్ నెంబర్ 4 వచ్చేసి టీచ్ అండ్ ఇన్విజిబుల్ స్టూడెంట్. అంటే మీ గదిలో ఒక స్టూడెంట్ ఉన్నట్టు ఊహించుకోండి. ఆ టాపిక్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే కుదరట్లేదా ఒక అద్దం పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ చెప్పండి. అదే కుదరట్లేదా గోడకి చెప్పండి. ఇలా చెప్పడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, బాగా ఎగ్జామ్ రాయగలను అని ఫీలింగ్ వస్తుంది. ఇలా చేస్తే మీరు మాస్టర్ చేసినట్టే. టిప్ నెంబర్ 5 వచ్చేసి డైలీ మినీ టెస్ట్. అంటే రోజుకు ఒక చిన్న టెస్ట్ పెట్టుకోండి. మీరు ఎక్కడ వీక్ గా ఉన్నారో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఒక పేపర్ రూట్ ఇస్తాను. ఉదయం రివిజన్ చేయండి, మధ్యాహ్నం న్యూ టాపిక్ కవర్ చేయండి, సాయంత్రం రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒక 10 minutes మాత్రమే. రాత్రి పడుకునే ముందు మైండ్ లో రివైండ్ చేయండి. మార్నింగ్ నుంచి ఏదైతే టాపిక్స్ మీరు కవర్ చేశారో జస్ట్ సింపుల్ రివైండ్ చేయండి అండ్ లైట్ గా రివిజన్ చేయండి. ఇలా చేస్తే మీ రోజు వృధా కూడా కాదు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. ఫుడ్, స్లీప్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. మీ మెదడు కూడా ఒక మెషిన్ లాంటిదే కదా. పెట్రోల్ లేకుండా బండి ఎలా నడుస్తుంది? ఫుడ్, నిద్ర లేకుండా మీ బ్రెయిన్ కూడా
పని చేయదు. జంక్ ఫుడ్ తగ్గించండి, నీళ్లు ఎక్కువగా తాగండి, కనీసం 6 గంటలు నిద్ర కంపల్సరీ. నిద్రపోయే ముందు ఒక మాట మీకు మీరే చెప్పుకోండి, నేను ఈ రోజు నా లక్ష్యానికి ఒక అడుగు దగ్గరయ్యాను అని. బంగారం ఒక కొత్త స్టార్టప్ అని మీరు ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి. మీరు ఈ రోజు నమ్మితే మీరు గెలుస్తారు. మీ అమ్మా నాన్న కళ్ళల్లో గర్వం చూడాలంటే మీరు మీ మీదే గర్వపడాలి. ఈ వీడియో మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.